భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి వసంతపక్ష బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది. ఏప్రిల్ 12 వరకు జరిగే ఈ ఉత్సవ ఆరంభంలో భాగంగా స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించనున్నారు. రిత్విక్ మరణం రక్షాబంధనం వేడుకలు జరపనున్నారు. ఏప్రిల్ 2న మండల లేఖనం, యాగశాల అలంకరణ జరగనున్నాయి. ఏప్రిల్ 3న గరుడ ధ్వజపట లేఖనం, ఏప్రిల్ 4న అగ్ని ప్రతిష్ఠ ధ్వజారోహణం వేడుకలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 5 నుంచి ప్రధాన ఘట్టాలైన సీతారాముల ఎదుర్కోలు మహోత్సవం జరగనుంది. ఏప్రిల్ 6న శ్రీరామనవమి రోజు ఉదయం 10:30 నుంచి 12:30 వరకు సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న మహాపట్టాభిషేకం వేడుక జరగనుంది. రాములోరి కళ్యాణానికి వచ్చే భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడానికి 200 క్వింటాళ్ల తలంబ్రాలను తయారు చేస్తున్నారు. 2 లక్షల లడ్డూ ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నారు. కళ్యాణానికి సంబంధించిన టికెట్లను ఆన్లైన్ ద్వారా ఆలయ ప్రాంతంలో నేరుగా విక్రయిస్తున్నారు. కళ్యాణం జరిగే మిథిలా ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కళ్యాణం కోసం ఇక్కడ ఏర్పాట్లు ఆల్రెడీ మనం చూస్తున్నాము. దట్ నీడ కోసం పోల్స్ పాతేయడం జరిగింది. వాటర్ సప్లైది కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఈసారి ఎండతో మన భక్తులందరికీ ఇబ్బంది కాకూడదు, దానికోసం ఒక ప్రత్యేకంగా మిస్ట్ ఫాగింగ్ కూడా చేపిస్తున్నాము. సో ఆ ట్రయల్ కూడా మేము ఒక 2-3 రోజుల్లోనే చేస్తాము. దయచేసి కళ్యాణం అయినాక ప్రశాంతంగా దర్శనం చేయడానికి పోవాలి. తలంబ్రాల కోసం తొందరపడాల్సిన అవసరం లేదు. దేవుడికి అర్పించి తయారైన తలంబ్రాలు అందరికీ వస్తాయి కాబట్టి మండపంలో ఉన్నదే దానికి ఎక్కువ విలువ అట్లా లేదు. ఎవరైనా తొందరపడితే అది బ్యారికేడ్స్ ఉంటాయి అండ్ అందరికీ కంట్రోల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అతి ఉత్సాహంతో మనకి భక్తులకి ఎవరు కూడా ఎటువంటి ప్రమాదం జరగకూడదు అని మా ప్రయత్నాలు ఉంటాయి.